ప్రైవేట్ జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు సరే, మీరు హామీ ఇచ్చినట్టుగా ప్రభుత్వ ఉద్యోగాలు అవి కూడా పడతా ఉన్నాయి కదా. ఇప్పుడు ఒకటే బ్రదర్, ఇప్పుడు జాబ్ మేళా అనేసరికి ఒక డిగ్రీ చేసిన వాళ్ళకే కాదు. ఈరోజు 10th చదివిన వాళ్ళకు ఉద్యోగాలు కావాలి, ఇంటర్ చదివిన వాళ్ళకు ఉద్యోగం కావాలి, 7th చదివిన వాళ్ళకి ఉద్యోగం కావాలి, పిహెచ్డి చేసిన వాళ్ళకు, అంటే ఎవరి ఎలిజిబిలిటీ ప్రకారంగా వారికి ఉద్యోగాలు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. మేనిఫెస్టోలో మనం చెప్పినట్టుగా ఖచ్చితంగా నిరుద్యోగులకు ఉపాధి కల్పించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు అంటే కొంచెం కష్టమైన పని అయినప్పటికీ కూడా ఎవరు కూడా నిరుద్యోగుల మిగలొద్దనే ఒక ఆ, శుభ ఆలోచనతో, ఒక సంకల్పంతో ఈరోజు మరి ఈ కార్యక్రమాలు ప్రతి దగ్గర కూడా మనం గమనిస్తూ ఉన్నాం. అన్ని జిల్లాల్లో జాబ్ మేళాస్ అవుతూ ఉన్నాయి. సాధ్యంత వరకు ఉద్యోగ కల్పనకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది. సో రాహుల్ గాంధీ గారు సర్ మీద పోరాటం చేస్తున్నారు. ఈ సర్ పేరుతోటి బీజేపీకి ఓట్లు వేయని వాళ్ళ ఓట్లు తీసేస్తున్నారు. తద్వారా అంటే బీజేపీ తెలంగాణ మీద టార్గెట్ పెట్టిందని అంటున్నారు. ఈ సర్ వల్ల రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందా, ఓడిపోతానని భయపడుతున్నారు? ఇది పెద్ద జోక్ ఇది. అంటే ఇప్పుడు బీజేపీ ఏదైతే ఉందో వారి కపట నీతి, దొంగ రాజకీయము, అదేవిధంగా కుటిల రాజకీయం, వారిదంతా కుటిల రాజకీయం. మీరు ఒకసారి గమనించినట్టయితే ఈ రోజున పశ్చిమ బెంగాల్లో దాదాపు 90 లక్షల ఓటర్లను తీసేసిరని మనం చూస్తూ ఉన్నాం, గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా తమిళనాడు, అంటే వారికి ఎక్కడైతే పట్టు లేదో అక్కడ ఓటర్లను సర్ పేరు మీద ఓటర్లను తీసేసే కార్యక్రమం వారు పెట్టుకున్నారు. తీసేసి గెలుస్తున్నారు కదా, తెలంగాణలో కూడా అదే జరగబోతుందా? లేదు లేదు, అదే ఇప్పుడు అందుకనే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మరి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు క్లియర్ కట్గా ఒక దిశ దశ అనేది నిర్దేశం చేశారు కార్యకర్తలకు, లీడర్లకు, అందరికీ కూడా. ఎక్కడ కూడా ఓటు చోరీ జరగొద్దని చెప్పి దాని కట్టుదిట్టమైన ప్రణాళికతోటి ముందుకు తీసుకుపోతా ఉన్నారు. ఇది అన్ని రాష్ట్రాలు వేరు, తెలంగాణ వేరు. తెలంగాణ ఒక ఆకాంక్షతో ఏర్పడ్డ తెలంగాణ ఇది. తెలంగాణ ఒక బలిదానాల మీద ఏర్పడ్డ తెలంగాణ ఇది. తెలంగాణ అంటే మట్టి, ఇంత మట్టిని ముట్టుకున్నా బగ్గున మండే చైతన్యం గల తెలంగాణ ఇది. ఈ తెలంగాణ ఏర్పాటుకు ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ బీజేపీ కాదు, ఇంకే ఏ జేపీ వచ్చినా ఇక్కడ తెలంగాణలో వారి పప్పులేం ఉడకవు. కాబట్టి నేను ఒకటే చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రభుత్వాలు పనిచేయాలి. ప్రభుత్వ ఇలాంటి ఎలక్షన్ కమిషన్ కానీ, ఈడీ కానీ, ఇంకా సిబిఐ కానీ, ఏదైనా కానీ స్వతంత్ర ప్రతిపత్తిగా, అంటే ఏ ప్రభుత్వానికి కూడా లోబడి పనిచేయకూడదు. అంటే వాస్తవానికి వారి యొక్క పరిధులు ఏంది, వారి బాధ్యతలు ఏంది, ఆ విధంగా పనిచేస్తే భారతదేశం అనేది సాఫీగా ఉంటుంది. కానీ ఇలా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేసినట్టుగా చేయకూడదు అనేది నా యొక్క భావన. సో మీరు చెప్పినట్టుగా బీజేపీ పప్పులు ఉడకపోవచ్చు, కానీ జనసేన బీజేపీ అన్ని కలిసి కూటమి పప్పు ఏమైనా ఉడకబెట్టే అవకాశం ఉంది? ఇక జనసేన అంటే ఇక పవన్ కళ్యాణ్ గారి గురించి ఈ రోజే పార్టీ పెడతాడు, పార్టీ ఆఫీస్ పెడుతున్నాడు. అంటే నేను ఏమంటున్నా అంటే, పవన్ కళ్యాణ్ గారు అంటే నేను కూడా అభిమానిస్తా ఒక యాక్టర్గా, సినీ యాక్టర్గా. ఇప్పుడు మనం సినిమాలలో చూస్తాం, ఒక ఆయన ఇట్ట అనగానే 10 మంది కింద పడతారు. అట్లా కాదు కదా. ఒక రోజుకే ఆయన కలెక్టర్ అయిపోతాడు, ఒక రోజుకే మొత్తం మార్చేస్తాడు, ముఖ్యమంత్రి కూడా అవుతాడు, ప్రధానమంత్రి అవుతాడు. ఒక రోజుకే ఆయన క్రికెట్ అవుతాడు, ఒక రోజుకే ఆయన ఫైల్ మ్యాన్ అవుతాడు. సో ఇది నిజ జీవితం. ఇంకోటి వారి యొక్క డైలాగులు, అంటే నేనేమంటున్నానంటే, ఒక క్షేత్రస్థాయి నుంచి ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు సామాన్య కార్యకర్త నుంచి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారు. వారికి ప్రతి దగ్గర కూడా ఎవరి కష్టజీవులదేంది, వ్యాపారస్తుల బాధలేంది, ఉద్యోగస్తుల బాధలేంది, అని నాయకుల బాధ అన్నీ కూడా తెలిసిన వ్యక్తి. సో ఈయన ఏదో జాక్పట్ల ఏదో ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. వాస్తవానికి ఆయనకు అంత చరిష్మా ఉంటే ఆడనే ముఖ్యమంత్రి అవుతాడు కదా. ఇప్పుడు నేను మీ ఛానల్ ద్వారా చెప్పదలుచుకుంది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారికి, సార్ మీరు మీ రాష్ట్రాన్ని చూసుకోండి. అక్కడ ఆకలితో అలమటిస్తున్న ఏది శ్రామికులు ఉన్నారు, వరదలలో పంటలు కొట్టుకపోయి బాధపడుతున్న రైతన్నలు ఉన్నారు, ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతూ బాధలు పడుతున్న నిరుద్యోగులు ఉన్నారు, విద్యా అవకాశాలు లేక బాధపడుతున్నటువంటి విద్యార్థులు ఉన్నారు. అరే మీరు నీ ఇల్లు నువ్వు చక్కగా చూసుకోవా. మొదలు ఈ పక్క ఇంటికి వచ్చి నువ్వేదో వేతనం చేస్తా ఏమంటున్నా అంటే, నేను పోటీ చేయట్లే కదా, అక్కడ తెలంగాణ బిడ్డలే పోటీ చేస్తారు, తెలంగాణ వాళ్ళకి అవకాశాలు వస్తాయి,
ఇది కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడిన విడ్డూరంగా ఉంది. వాళ్ళు ఏమైనా మరి రాష్ట్రంలో పుట్టిన పార్టీ, అది కూడా జాతీయ పార్టీ కదా అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పోటీ చేయొద్దని ఎవరం అంటలే. కాంగ్రెస్ పార్టీ ఎవరైనా అన్నారా పోటీ చేయొద్దని? ఏమంటున్నారు? ఎవరైనా కానీ తెలంగాణ బిడ్డలుగా మేమేమంటున్నాము, పోటీ చేయడానికి ఏం లేదు. నువ్వు రావచ్చు, పోవచ్చు, నీ రొయ్యలు అమ్ముకోవచ్చు, ఏంది కర్రీ పాయింట్ పెట్టుకోవచ్చు, నువ్వు ఏదైనా చేయొచ్చు వ్యాపారం, మేము కాదనట్లే. కానీ ఇక్కడ నువ్వు తెలంగాణ వాదాన్ని అవమానించి, తెలంగాణ ఆత్మ బలిదానాలను అవమానించి, తెలంగాణ వచ్చినాక నేను 11 రోజులు 12 రోజులు ఆ, నాకు అన్నమే కూడే పోలే లోపలికి, నేను తినలేదు, ఆ అడగోలుగా తెలంగాణను ఆంధ్రప్రదేశ్ను వేరు చేసిర్రు అని ఏదైతే నువ్వు లుచ్చా మాటలు మాట్లాడినావో దాని మీద తెలంగాణ వాదులు కానీ, తెలంగాణ ఉద్యోగులు కానీ, తెలంగాణ విద్యార్థులు కానీ, తెలంగాణ న్యాయవాదులు కానీ అందరం కూడా ఈ రోజున నీకు గుణపాఠం చెప్పే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి పవన్ కళ్యాణ్ గారు, పోటీ చేయండి, ఏం బాధలేదు. భారతదేశంలో ప్రజాస్వామ్య దేశంలో ఎవరు ఎక్కడైనా పోటీ చేయవచ్చు. ఒక సంచలన వ్యాఖ్యలు కూడా చేసిండు పవన్ కళ్యాణ్. ఏమంటున్నాడంటే కేసీఆర్ గారి హయాంలో 10 ఏళ్లలో ఎలాంటి అలజడి లేదు, బాగా నడి సాఫీగా. ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన తర్వాతనే ఈ ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ మళ్ళీ రాజేస్తున్నారు, అనవసరమైన వివాదాలు తెరదీస్తున్నారు అంటున్నారు పవన్ కళ్యాణ్. అరే ఇప్పుడు నువ్వు అన్నది ఎవరు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు మీరు ఒకసారి గమనించండి. ఇప్పుడు ఆయన జనసేన పార్టీ ఏదో పార్టీ పెట్టిండు. పార్టీ పెట్టాం కూడా ఆడ ఈడ పోటీ చేసిండు. చేయలేదు, ఇది కార్పొరేషన్లను ఎమ్మెల్యేలను అక్కడక్కడ పోటీ చేసిండు. చేసినప్పుడు ఎవరేమో అనలేదే, ఎందుకు పోటీ చేస్తున్నావు నువ్వు అని అనలేదే. మరి అందులో ఉన్న మా సోదరులు కూడా కొంత ఉద్యమాలలో వచ్చిన వాళ్ళు ఉన్నారు, వారిని మేము అగౌరవపరుస్తలేము. కానీ కేవలం నీ యొక్క వాక్యాలే. అరే నీకు కొబ్బరి చెట్లు కొట్టకపోతే ఆంధ్రాల తెలంగాణ దిష్టి తాకిందంటావు. సోయుడు మాట్లాడుతున్నావా, సోయలేక మాట్లాడుతున్నావా? ఎక్కడన్నా ఇప్పుడు వరదలు వచ్చి తుఫాన్ వచ్చి కొట్టకపోతే మరి ప్రకృతి దాంతో అదైతే తెలంగాణలో దిష్టి తాకింది అందుకే కొట్టకపోయినాయి అంటావు. ఏమన్నా సోయి ఉన్న మాట అయినా? కాసేపు ఆయన వ్యాఖ్యలు పక్కకు పెడితే, మనం ఇందాక మొదట్లో ప్రస్తావించినట్టుగా బీజేపీ, బీఆర్ఎస్ అట్లాగే ఇంకా కొన్ని పార్టీలు కలిసి, చిన్న చితక పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడితే కాంగ్రెస్ పార్టీకి రాబోయే ఎన్నికల్లో ఏమైనా సమీకరణాలు మారే అవకాశం ఉందా? నేను ఒకటే చెప్పదలుచుకున్నా బ్రదర్. కాంగ్రెస్ అధికారంలో లేనప్పుడు కూడా స్ట్రాంగ్ పార్టీ. కాంగ్రెస్కు ఉన్న ఓటు బ్యాంక్ కాంగ్రెస్కు ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను గంటాపదంగా చెప్తా ఉన్నా, రాబోయే టర్మ్ కూడా రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉంటారు, మహేష్ కుమార్ గౌడ్ గారే పిసిసి అధ్యక్షులుగా ఉంటారు. వారి ఆధ్వర్యంలోనే కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా ముందుకు పోతుంది, బ్రహ్మాండంగా మళ్ళొకసారి అధికారంలోకి వస్తుంది. ఇది గన్ షాట్, దీన్ని ఎవరు మార్చలేరు. ఇంకోటి, కాంగ్రెస్ ఓటు బ్యాంకు సుస్పష్టంగా పటిష్టంగా ఉన్నది. ఇక్కడ ఎవరు ఎంత కోతి శాస్త్రాలు చేసినా, ఎవరు ఎంత జంపింగ్లు చేసినా కాంగ్రెస్ ఒక్క ఓటు కూడా పక్కన పడదు. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే వారు వస్తే వారు ఓట్లే వాళ్ళకి చీలుతాయి. ఇలా బీజేపీ వాళ్ళు బాధపడాలి, జనసేన పార్టీ పోటీ చేస్తే బీజేపీ వాళ్ళు బాధపడాలి, జనసేన పార్టీ పోటీ చేస్తే బీఆర్ఎస్ బాధపడాలి. ఎందుకంటే వాళ్ళు కూటమి ఉన్న వాళ్ళు ఇక్కడ వేరే చేస్తే వాళ్ళ ఓటే కదా పోయేది. మా ఓటింగ్ మాకున్నది. టీఆర్ఎస్ ఎందుకు బాధపడతారు? నెక్స్ట్ ఎన్నికల్లో వాళ్ళే ప్రభుత్వం వస్తారట. ఇక ఇప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు. వారు ఏమన్నారు, కంటోన్మెంట్ ఎలక్షన్ ముందు కూడా అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడప్పుడే ఎంతసేపు ఒక 5-6 నెలల ఖతం అయిపోతుందని అన్నారు. అలా ఖతం అవుతుంది అన్నోళ్ళు వాళ్ళ కారుకే పంక్చర్ అయ్యేది. వాళ్ళ కారుకి పంక్చర్ అయ్యి ఒక టైర్ లెక్క ఉన్నటువంటి బలంగా ఉన్నటువంటి కవిత గారు బయటకు వచ్చారు. ఉన్నాయన్నీ మీ జాతకాలన్నీ బయటపడుతుంది. మీ యొక్క అవినీతి కార్యక్రమాలు కావచ్చు, దోపిడీ కావచ్చు, మీరు చేసిన అరాచకాలు కావచ్చు, మీరు చేసిన హత్యాకాండాలు కావచ్చు, ఈరోజు ఆమె బయటపెడతా ఉంది. ఈ లక్కంగా చూసుకుంటే ఎవరు మరి కింద ఉన్నారు, ఈరోజు ఎవరు పటిష్టంగా ఉన్నారు, అది ముఖ్యంగా అదొకటి. రెండొకటి, ఈరోజు కంటైన్మెంట్ ఎలక్షన్లో కూడా మా క్యాండిడేట్ గెలిచిండు, కాంగ్రెసే గెలిచింది. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలిచింది. సర్పంచ్ ఎన్నికలలో కూడా, స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ బ్రహ్మాండమైన విజయం దాకా మోగించింది. ఇప్పుడు మీరు చెప్పండి, మరి బీఆర్ఎస్కు ఎక్కడ కనపడుతుంది? రాను రాను వాళ్ళలో వాళ్ళే కుమ్ములాటలై. నేను చెప్తా ఉన్నా కదా, ఈరోజు హరీష్ రావు గారు గోడ మీద నిలబడ్డాడు. ఎటు పోవాలి, అటు దుంకాలనా ఇటు దుంకాలనా, ఏ పార్టీలో దుంకాలని ఆయన చూస్తూ ఉన్నాడు. మరి డ్రామారావు గారు, ఆయన వాళ్ళ తండ్రి గారు వస్తే ఆయన పరిస్థితి ఏందో అన్నట్టు ఆయన ఉన్నాడు.
పాపం పెద్ద ఆయనకు కష్టాలు వచ్చినాయి. నిజంగా కూడా చాలా బాధ అనిపిస్తుంది పెద్ద ఆయనను చూస్తే. ఓ పక్క కొడుకు, ఓ పక్క బిడ్డ ఎవరికి వాళ్ళు చీలిపోవడం. ఆయన బస్సు యాత్ర కూడా చేస్తున్నాడ. మాజీ ముఖ్యమంత్రి గారు బయటకు వెళ్తే పరిస్థితులు మారే అవకాశం ఉందేమో. ఏం మారుతుందండి రోడ్ను, ఏం మారుతుంది చెప్పండి? మేము వద్దానమా? మేము బస్ యాత్ర చేయకపోతే రైలు యాత్ర చేయమను. ఆయన కన్వీనెంట్గా ఆయన ఏదైనా చేసుకుని ఎవరు వద్దంటారు ప్రజాస్వామ్యంలో. చివరిగా రైతులకు సంబంధించిన ఒక అంశం ముఖ్యంగా మాట్లాడి నేను ఒకటే చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక శాసనసభ సభ్యుడుగా అసలు నిన్ను ఎన్నుకున్న దేనికి? ఇప్పుడు ఒక నియోజకవర్గ ప్రజలు నిన్ను ఎన్నుకున్న దేనికి? ఎవరినైనా ఆ నియోజకవర్గ కష్ట సుఖాలు కానీ, బాధలు కానీ, వారి యొక్క డిమాండ్లు కానీ, వారి యొక్క ఆకాంక్షలు కానీ అసెంబ్లీలో, శాసనసభలో ప్రతిబింబించేలా వారి కోసం కొట్లాడడానికి ఒక శాసనసభ్యుని ఎన్నుకుంటారు. మరి కేసీఆర్ గారు ఒక అంటే రెండు పర్యాయాలు ముఖ్యమంత్రి ఉన్నాడు, కేంద్ర మంత్రి చేసిరు, ఇక ఎమ్మెల్యే కూడా వారు ఎన్నోసార్లు చేసిరు, ఇప్పుడు ప్రస్తుతం కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి వారికి ఇంత కూడా ఆలోచన లేదా అండి? ప్రజల పక్షాన ఓడిపోయినంత మాత్రాన ఇంకా అట్లే ఉంటావా? ప్రజల పక్షాన నువ్వు నిజంగా కూడా ప్రజలకు అన్యాయం జరుగుతుందని అనుకున్నప్పుడు నువ్వు అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలా? అసెంబ్లీ ఉన్నది దేనికి? శాసనసభ ఉన్నది దేనికి? మరి అదే నువ్వు విస్మరించినవు అంటే బేసిక్ ప్రిన్సిపల్ అదే. ప్రజల కోసం, నన్ను ఎన్నుకున్న ప్రజల కోసం నేను మాట్లాడాలనే ఒక ఆ అంశాన్నే పక్కబెట్టిన వ్యక్తి ఈరోజు మరి బస్సు యాత్ర చేస్తేంది, రైలు యాత్ర చేస్తేంది. చివరిగా కేబినెట్ భేటీ జరిగినప్పుడల్లా మంత్రులు, ముఖ్యమంత్రులు పెద్ద చేపల మార్కెట్లో అయిపోతుంది, కొట్టుకుంటారు, వాళ్ళంతా తిట్టుకుంటున్నారు. సో ముఖ్యమంత్రిని విమర్శిస్తే కూడా తిప్పికొట్టే పరిస్థితుల్లో మంత్రులు లేరని, రకరకాలుగా లోపల ఇబ్బందులు జరుగుతున్నాయని చెప్పేసి కూడా బీఆర్ఎస్ ఇక వాళ్ళు ఏదైనా చెప్తారు సోదరా. ఇప్పుడు లోపల ఏం జరిగింది ఆయన పోయి ఏమో చూసి వచ్చాడా? లోపల ఏమైనా మరి ఏమన్నా తొంగి అంటే వాళ్ళకి అలవాట్లే మరి అట్లా చూడడం కానీ అట్లాంటిది ఏం లేదు. కాంగ్రెస్లో ప్రజాస్వామ్యం పద్ధతిలో ఉన్నటువంటి పార్టీ. ఇక్కడ గతంలో కన్నా ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు అందరం కూడా ఐకమత్యంతో కాంగ్రెస్ యొక్క సిద్ధాంతాలను పటిష్టపరుస్తూ ప్రజాసేవకే పునరాంకితం అవుతున్న వ్యవస్థ ఇది. సో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే భారతదేశంలో, ముఖ్యంగా తెలంగాణ అంటేనే భారతదేశంలో ఒక మైలురాయిగా ఒక ఒక చూస్తూ ఉన్నారు. సో దాన్ని ఏదో ఇక ప్రతిపక్షాలు అనేది కోడి గుడ్డు మీద ఈగలు వీకే వ్యవహారం ఉండనే ఉంటుంది. వారికి కూడా నేను అనేది ఏంటంటే, మా మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టే బదులు ఆ సమయాన్ని మీరు ప్రజాసేవకు వినియోగించండి, మీకేమన్నా ఓటు రాలే అవకాశం ఉంటుంది. కానీ ఎంతసేపు పక్కన మీద ఏడుస్తే ఉంది, ఉన్నకన్ను ఊసిపోతాయి. ఈరోజు రాహుల్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా గాంధీ భవన్లో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించడం జరిగింది. అలాగే 100 కంపెనీలతోటి నిరుద్యోగులకి ఒక భరోసా కల్పించే విధంగా మెగా జాబ్ మేళాని నిర్వహించడం ఎంతో ఆనందదాయకం. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు ఈ 2.5 సంవత్సరాల్లో ఎంతో ఆనందంతో ఉన్నారని చెప్పి మనం ఇక్కడ ఎంతో చెప్పగానే చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ ఏంటంటే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు మన దేశానికి ప్రధానమంత్రి అవుతారని ఆశిస్తున్నాను. అలాగే వారి ఆశయాలను సాధించే దిశగా మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నారు. అలాగే విద్యార్థులకు కూడా కేజీ నుంచి పీజీ వరకు స్కూల్స్ని స్థాపించి, మోడల్ స్కూల్స్ స్థాపించి ఒక కార్యాచరణ చేపట్టినందుకు ఇక్కడ మనం ఎంతో బీఆర్ఎస్ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. పాత స్కూల్స్కే రంగులేసి ఏదో డ్రామాలు చేస్తున్నారు. మేము మస్తు కేసీఆర్ హయాంలోనే మస్తు స్కూల్స్ కట్టాము. ఓకే, ఎవరి హయాంలో వాళ్ళు స్కూల్స్ కట్టారు, ఓకే. కానీ ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి, ఒక విద్యార్థి దగ్గరికి వెళ్తే ఎవరో మంచిగా చేశారో ఆ విద్యార్థులే చెప్తారు. అప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుందా అనేది మనం విమర్శించడం కాదు. అక్కడ మనం స్కూల్కి వెళ్ళి చూస్తే, అక్కడ వసతులను చూస్తే మనమే ఆటోమేటిక్గా తెలుసుకోగలుగుతాం. సో ఉద్యోగాల కోసం, నిధుల నియామకాల కోసం ఎంతోమంది బలిదానం. ఇలా రాహుల్ గాంధీ కుటుంబం చాలా త్యాగం చేసి తెలంగాణ చాలా త్యాగాలు చేస్తుంటారు. ఇక్కడ తెలంగాణ విద్యార్థులు, యువత కూడా చాలా త్యాగాలు చేస్తారు. మరి వాళ్ళకి ఉద్యోగాల సంగతి ఏంటి? ఉద్యోగాలు కూడా ఇప్పుడు గవర్నమెంట్, గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇస్తామని నోటిఫికేషన్ వేసి
ఇసిపెట్టారు తప్పితే, ఆశ చూపించుకుంటూ 10 సంవత్సరాలు నడిపించారు తప్పితే అసలు ఉద్యోగాలు ఇచ్చిందే లేదు. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టిందో అప్పటి నుంచి ఎన్నో ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా నోటిఫికేషన్లు ఇచ్చింది, ఉద్యోగాలు కూడా ఇచ్చింది. అది మనంతా కళ్ళ ముందే ఉంది. నేను చెప్పవలసిన అవసరం కూడా లేదు, మీకు అందరికీ తెలుసు.